అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ సంబంధించినటువంటి సప్లిమెంట్ రీడర్లో ఉన్నటువంటి ద బెగ్గర్ స్టోరీని చదువుదాం. ది బెగ్గర్. కైండ్ సర్, హ్యావ్ పిటీ, టర్న్ యువర్ అటెన్షన్ టు ఎ పూర్ hungry man for 3 days. I have had nothing to eat. I have 5 kopecks for a lodging. I swear it before God. For 8 years I was a village school teacher, and then I lost my place through intrigues. I fell a victim to calumny. It is a year now since I have had anything to do. అయ్యా, దయచేసి నా మీద జాలి చూపించండి. నేను పేదవాడిని, ఆకలితో ఉన్నాను. 3 రోజుల నుండి ఆహారం లేదు. ఉండడానికి నా వద్ద 5 కోపెక్కలు కూడా లేవు. నేను దేవుని మీద ప్రమాణం చేస్తాను. నేను 8 సంవత్సరాలు స్కూల్ టీచర్గా పనిచేశాను. కొంతమంది చేసిన కుట్రల వల్ల ఉద్యోగం పోయింది. ఎవరినో నిందించాలని నా మీద అభియోగం. సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నాను. నెక్స్ట్. The advocate Sergi looked at the ragged, fawn-colored overcoat of the suppliant. At his dull, drunken eyes, at the red spot on either cheek, and it seemed to him as if he had seen this man somewhere before. అడ్వకేట్ సజ్జయ్ ఓ చిరిగిపోయిన ఓవర్కోటు, కళావిహీనమైన త్రాగిన కళ్ళు, 2 చెంపల మీద ఎర్రని మచ్చలు చూసి ఆ బీదవాడిని ఎక్కడ చూసినట్టు ఉంది అని అనుకున్నాడు. I have now had an offer of a position in the province of Kaluga. The mendicant went on, but I haven't the money to get there. I help my kindly. I am ashamed to ask, but I am obliged to circumstances. కలుగా రాష్ట్రంలో నాకు ఉద్యోగం వచ్చింది, కానీ అక్కడికి వెళ్ళడానికి డబ్బు లేదు. పరిస్థితులను బట్టి అడగవలసి వచ్చింది. నాకు సహాయం చేయండి అన్నాడు బిచ్చగాడు. Sergi's eyes fell on the man's shoes, on one of which was high and the other low, and he suddenly remembered something. సజ్జయ్ బిచ్చగాడి చెప్పుల వైపు చూశాడు. ఒకటి ఎత్తుగాను, ఒకటి పల్లంగాను ఉన్నాయి. అతనికి ఏదో గుర్తుకి వచ్చింది. Look here, it seems to me I met you the day before yesterday in Sadovia Street. He said, but you told me then that you are a student who had been expelled and not a village school teacher. Do you remember? చూడు, నిన్న మొన్న సదోవ్య వీధిలో చూసినట్లు గుర్తు. అప్పుడు నువ్వు విద్యార్థిని, నిన్ను వెళ్ళగొట్టారని చెప్పావు. స్కూల్ టీచర్ అని చెప్పలేదు, గుర్తుందా అని అన్నాడు. సో ఎక్స్పైర్డ్ అండ్ నాట్ ఎ విలేజ్ స్కూల్ టీచర్, డూ యూ రిమెంబర్? అప్పుడు ఆ మాట అడగగానే no, that cannot be so, mumbled the beggar, taken back. I am a village school teacher, and if you like I can show you my papers. లేదండి, గొనిగాడు, అవక్కయ్యాడు. నేను ఒక గ్రామంలో స్కూల్ టీచర్ని, కావాలంటే కాగితాలు చూపిస్తాను అన్నాడు పిచ్చగాడు. అబద్ధమాడకు, నువ్వు విద్యార్థివని నిన్ను ఎందుకు వెళ్ళగొట్టారో కూడా చెప్పావు, గుర్తుందా?
సర్జయ్కు కోపం వచ్చి హ్యావ్ డన్ విత్ లయింగ్. You call yourself a student and even told me what you had been expelled for. Don't you remember? Sajji flushed and turned from the ragged with creature with an expression of disgust. అబద్ధమాడకు, నువ్వు విద్యార్థి అని నిన్ను ఎందుకు వెళ్ళగొట్టారో కూడా చెప్పావు, గుర్తుందా? సర్జయ్కు కోపం వచ్చి అసహ్యంతో అతని నుండి ముఖం తిప్పుకున్నాడు. ఇది నిజాయితీ కాదు, ఇది మోసం. నేను పోలీసుని పిలుస్తా అన్నాడు సర్జయ్ కోపంగా. This is dishonesty, my dear sir. I cried angrily. This is swindling. I shall send the police for you, damn you. So, ఇది నిజాయితీ కాదు, ఇది మోసం. నేను పోలీసుని పిలిపిస్తాను అన్నాడు సజ్జయ్ కోపంగా. Sir, he said, laying his hand on his heart. The fact is, I was lying. I am neither a student nor a school teacher. All that was fiction. Formerly, I sang in a Russian choir and was sent away for drunkenness. But what else can I do? I can't get along without lying. No one will give me anything when I tell the truth. What can I do? చేతులు గుండెల మీద ఉంచుకొని అతడు, అయ్యా, నిజంగా చెబుతున్నాను, నేను అబద్ధమాడను. నేను విద్యార్థిని కాను. స్కూల్ టీచర్ని కాను. స్కూల్ టీచర్ని కాను. అంతా కల్పన. ఇది వరకు నేను రష్యా బృందంతో పాటలు పాడేవాడిని. నేను త్రాగడం వల్ల తీసేశారు. కాబట్టి నేను ఇంకేం చేయగలను? అబద్ధం ఆడటం తప్ప. నిజం చెప్తే ఎవరు ఏమి ఇవ్వరు. ఏం చేయాలి అన్నాడు. నువ్వు ఏం చేయగలవు? ఆలోచించుకో, పని చెయ్యి, అదే నువ్వు చేయవలసిందే అన్నాడు సర్జయ్. పని? అవును, ఈ విషయం నాకు తెలుసు, కానీ నాకు పని ఎక్కడ దొరుకుతుంది? మా ఇంట్లో కట్టెలు కొట్టు. What can I do? You ask what you can do, cried Sajjay, coming close to him. Work, that is what you can do. You must work. Work? Yes, I know that myself, but where can I find work? You like to chop wood for me. I would not refuse to do that, but in these days, even skilled woodcutters find themselves sitting without bread. Will you come and chop wood for me? కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేయగలవు? ఆలోచించుకో, పని చెయ్యి, అదే నువ్వు చేయవలసింది అన్నాడు సర్జయ్. పనే? అవును, ఆ విషయం నాకు తెలుసు, కానీ నాకు పని ఎక్కడ దొరుకుతుంది? మా ఇంట్లో కట్టెలు కొట్టు. నేను కాదన్ను, కానీ ఈ రోజుల్లో నిపుణులైన వారికి కూడా ఆహారం దొరకడం లేదు. వచ్చి మా ఇంట్లో కట్టెలు కొట్టు. అయితే వస్తాలే అని చెప్పాడు అన్నమాట. Yes, sir, I will. Very well, we will soon find out. Sajjay hastened along, rubbing his hands. He called his cook out of the kitchen. Here, Volga, he said, take this gentleman into the wood shed and let him chop wood. సజ్జయ్ ఇంటికి వెళ్ళి వంట అని పిలిచాడు. ఇదిగో వోల్గా, ఇతన్ని మన కట్టెలు ఉన్న షెడ్కి తీసుకుని వెళ్ళి కట్టెలు కొట్టమని అన్నాడు. The scarecrow of a beggar shrugged
his shoulders as if any perplexity, and went irresolutely after the cook. He was obvious from his gait and that he had not consented to go and chop wood because he was hungry and wanted work, but simply from pride and shame, and because he had been trapped by his own words. It was obvious to that his strength had been undermined by vodka, and that he was unhealthy and did not feel uh, slightest inclination for toil. ఆ విధంగా చిక్కిన బిచ్చగాడు వంటవాని వెనుక అయిష్టంగా వెళ్ళాడు. అతని నడకను బట్టి చూస్తే అతనికి ఆకలిగా ఉండడం వల్ల పని కావాలనుకున్నాడు, కానీ కట్టెలు కొట్టడానికి అంగీకరించినట్లు తన మాటల వల్లే చిక్కుకున్నాడు. వోడ్కా తాగడం వల్ల అతని బలం క్షీణించింది, నీరసంగా ఉండడం వల్ల పని చేయాలని లేదు. Sergi hurried into the dining room. From its windows, one could see the woodshed and everything that went on the yard. Standing at the window, Sergi saw the cook and the beggar come out into the yard by the back door and make their way across the dirty snow to the shed. Volga glared wrathfully at her companion shoved him aside with her elbow, unlocked the shed, and angrily banged the door. సర్జీ డైనింగ్ రూమ్లోకి వెళ్ళాడు. కిటికీ గుండా కట్టెల షెడ్డు, అక్కడ ఏం జరుగుతుందో కనపడుతోంది. వంట మనిషి బిచ్చగాడు వెనక మార్గం గుండా బయటకు వచ్చారు. షెడ్కి వెళ్ళారు. వాల్గా బిచ్చగాన్ని కోపంతో చూసి అతని ప్రక్కకు నెట్టింది. షెడ్కి తాళం వేసి దబాలన తలుపు మూసింది. See this picture and continue in our story. Off his finger, the stick of wood again fell to the ground. Sergi's anger had vanished, and he now began to feel a little sorry and ashamed of himself for having set a spoiled, drunken, perhaps sick man to work at manual labor in the cold. An hour later, Olga came in and announced that he would had all been chopped. Good. Give me half a ruble, said Chachi. If he wants to, he can come back and cut wood on the first day of each month. We can always find work from him. సర్జీకి కోపం పోయింది. ఒక డ్రింకరు అనారోగ్యంతో ఉన్న వాడికి అటువంటి పని ఇచ్చినందుకు విచారించారు. 1 గంట తర్వాత కట్టెలు కొట్టడం పూర్తయిందని ఓల్గా చెప్పింది. మంచిది, అతనికి సగం రూపాయలు ఇవ్వండి. కావాలనుకుంటే ప్రతి నెల మొదటి రోజు కట్టెలు కొట్టడానికి అతను రమ్మను, మనం అతనికి పని కల్పించవచ్చు అన్నాడు సర్జీ. నెక్స్ట్, on the first of the month, the wife made his appearance and again earned off a ruble, although he could barely stand on his legs from that day on. He often appeared in the air, and every time work was found for him. Now he would sure snow, now put the wood shed in order
now beat the dust out of rugs and mattresses every time he received from 20 to 40 kopecks, and once even a pair of old trousers were him sent out to him. ప్రతి నెల మొదటి రోజున అతడు వచ్చి కట్లు కొట్టి డబ్బు తీసుకున్నాడు. అతడు లేచి నిలబడలేకపోయినా పని చేశాడు. ఆ రోజు నుండి ప్రతి నెల పనిచేసి సంపాదిస్తున్నాడు. ఒకసారి మంచుని పారతో తోస్తాడు, ఒకసారి షెడ్ని సరైన రీతిలో ఉంచుతాడు, రగ్గులు పరుపుల మీద ఉన్న దుమ్ము దొరుకుతాడు. ప్రతిసారి అతనికి 20 నుండి 40 కోపెక్కులు వస్తాయి. ఒక్కొక్కసారి పాత ప్లాంట్లు కూడా అతనికి ఇచ్చేవారు, పాత ప్యాంట్లు కూడా ఇచ్చేవారు. When Sarji moved into another house, he hired him to help in the packing and hauling of the furniture. This time the wife was sober, gloomy and silent. He hardly touched the furniture and walked behind the wagons, hanging his head, not even making a pretense of appearing busy. He only shivered in the cold and became embarrassed when the carters jeered at him for his idleness, his feebleness, and his attracted fancy overcoat. After the movie was over, Sarji's sent for him. సర్జీ ఇల్లు మారాడు. సామాన్లను కట్టడం, దొలపడం చేయడానికి బిచ్చగాని పిలిచాడు. అతను సామాన్లను ముట్టుకోలేదు, వాహనాల వెనుక తల వంచుకొని నడిచాడు. పని చేస్తున్నట్లుగా నటించలేదు. వాహనాల వెనుక తల వంచుకొని నడిచాడు, పని చేస్తున్నట్లుగా నటించలేదు కూడా. చలితో వణుకుతున్నాడు. బద్ధకంగా ఉన్నందుకు బండి తోలే వాళ్ళు వెక్కిరించితే కంగారు పడ్డాడు. అతని నీరసానికి చిరిగిపోయిన ఓవర్కోట్ చూసినప్పుడు వారు ఎక్కిరించారు. సామాను కొత్త ఇంటికి చేరిన తర్వాత సర్జీ అతన్ని పిలిపించాడు. Well, I am happy that my words have taken effect, he said, handing him a rubber. Here is for your pains. I see you are sober and have no objection to work. What is your name? Lashkov. Well, Lashkov, I can now offer you some other clean employment. Can you write? I can. Then take this letter to a friend of mine tomorrow, and you will be given some copying to do. Work hard, don't drink, and remember what I have said to you. Goodbye. నా మాటలు నీ మీద పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ₹1 ఇచ్చాడు. నీ పనికి ఇది ఇస్తున్నాను. నువ్వు ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నావు. పని చేయడానికి విముఖత లేదు. నీ పేరేంటి అన్నాడు. లష్కాఫ్, ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం ఇప్పించగలను. నువ్వు రాయగలవా అన్నాడు. రాయగలను. అయితే ఈ ఉత్తరం రేపు నా స్నేహితుని వద్దకు తీసుకుని వెళ్ళు. నకలు రాసే ఉద్యోగం ఇస్తాడు. కష్టపడి పనిచేయి, త్రాగవద్దు. నేను చెప్పింది గుర్తుంచుకో. గుడ్ బై అన్నాడు సర్జీ. Pleased at having put a man on the right path, Sarji tapped Lashkov kindly on the shoulder and even gave him his hand at parting. Lashkov took the letter, and from that day forth came no more to the ad for work. ఒక వ్యక్తిని మంచి మార్గంలో పెట్టినందుకు సర్జీ లష్కాఫ్ భుజం మీద తట్టి కర్చాలను చేశాడు. లష్కాఫ్ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి పనిచేయడానికి రాలేదు. 2 years went by. Then one evening, as Sarji was standing at the ticket window of a theatre paying for his seat, he noticed a little man beside him with a collar of curly fur and a worn sealskin cap. This little individual timidly asked the ticket
seller for a seat in the gallery and paid for it in copper coins. కాపర్ కాయిన్స్. 2 ఏళ్ళు గడిచాయి. ఒకనాటి సాయంకాలం సర్జయ్ సినిమా టికెట్ కొనడానికి వచ్చాడు. అప్పుడు అతనికి ఒక యువకుడు కనిపించాడు. అతడు బొచ్చుతో కూడిన కోటు కాలర్ ధరించున్నాడు. టోపీ చిరిగి ఉంది. అతను గ్యాలరీలో టికెట్లు ఇమ్మని రాగి నాణాలు ఇచ్చి కొన్నాడు. నెక్స్ట్, లష్కాఫ్ ఈజ్ దట్ యూ cried Sajji, recognizing in the little man his farmer, wood chopper. How are you? What are you doing? How is everything with you? All right, I am notary now and I am paid 35 rubles a month. లష్కాఫ్ నువ్వా తన ఇంట్లో కట్టెలు కొట్టిన వ్యక్తిగా సర్జయ్ అతను గుర్తించాడు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అంతా సవ్యంగా ఉందా అన్నాడు. అంతా బాగానే ఉంది. నేను ఇప్పుడు నోటరీని నెలకు 35 రూపుల్స్ ఇస్తున్నారు. నేను ఇప్పుడు నోటరీని నెలకు నాకు 35 రూపుల్స్ ఇస్తున్నారు. Thank you, heaven, that is fine. I am delighted for your sake. I am very, very glad, Lashkov. You see, you are my godson. In a sense, I gave you a push along the right path. You know, do you remember what a roasting I gave you? Hey, I nearly had you sinking into the ground at my feet that day. Thank you, old man, for not forgetting my words. భగవంతునికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. లష్కాఫ్, ఒక విధంగా నువ్వు నాకు దేవుని కుమారుడివి. నేను మంచి మార్గంలో ఉండడానికి తగిన ఉత్సాహాన్ని ఇచ్చాను. నిన్ను ఎలా తిట్టానో జ్ఞాపకం ఉందా? ఆ రోజు నిన్ను నా పాదాల మీద పడేటట్లు చేశాను. నా మాటలు మర్చిపోయినందుకు నీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ టు సెట్ లష్కాఫ్. If I had not came to you, then I might still have been calling myself a teacher or a student to this day. Yes, by flying to your protection, I dragged myself out of pit. మీకు కూడా థ్యాంక్స్. నేను మీ వద్దకు వచ్చి ఉండకపోతే నేను ఒక టీచర్నో ఒక విద్యార్థినో చెప్పుకుంటూ ఉండవలసి వచ్చేది. మీ రక్షణలోకి రావడం వల్ల గోతుల నుండి బయటపడ్డాను అని అన్నాడు. I am very glad indeed. Thank you for your kind words and deeds. I am very grateful to you and to your cook. God bless that good and noble woman. You speak finely then, and I shall be indebted to you my dying day. But strictly speaking, it was your cook, Olga, who saved me. How is that? నాకు చాలా సంతోషంగా ఉంది సర్జయ్. మీ దయకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు మా వంట మనిషికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. భగవంతుడు ఆ స్త్రీని ఆశీర్వదించుగాక. మీరు నన్ను ఉత్సాహపరిచారు. నేను చనిపోయే వరకు మీకు రుణపడి ఉంటాను. నిజం చెప్పాలంటే మీ వంట మనిషి ఓల్గా నన్ను రక్షించింది అన్నాడు లష్కాఫ్. ఎలా? When I used to come to your house to chop wood, she used to begin, "Oh, you miserable creature, there is nothing for you but ruin." And then she would sit down opposite me and grow sad, look into my face and weep. "Oh, you unlucky man, there is no pleasure for you in this world, and there will be none in the world to come. You drunkard, you will burn in hell. Oh, you unhappy one." And so she would carry on, in that strain. I can't tell you how much misery she suffered, how many tears she shed for my sake. But the chief thing was she used to chop the wood for me. Do you know, sir, that I did not chop one single stick of wood for you? She did it all. Why this saved me? Why I stopped drinking at the sight of her? I cannot explain. I only know that
owing to her words and noble deeds, a change took place in my heart. She set me right, and I shall never forget it. However, it is time to go now. There goes the bell. Lashkov bowed and departed to the gallery. మీ ఇంటికి నేను కట్లు కొట్టడానికి వచ్చినప్పుడు ఆమె, ఓ తాగుబోతూ హీనస్థితిలో ఉన్నవాడా, నువ్వు పాడైపోవడం ఖాయం అని, ఈ ప్రపంచంలో నీకు సంతోషం ఉండదు, నువ్వు నరకంలో కాలిపోతావు, నీకంతా కూడా బ్యాడ్ జరుగుతుందని అంటూ ఉండేది. ఆమె నా గురించి ఎంత బాధపడిందో చెప్పలేను, నా కోసం ఎంత ఏడ్చిందో. కానీ ముఖ్యమైనది ఏమిటంటే, నాకు బదులు ఆమె కట్టెలు కొట్టేది. నేను ఒక కట్టె కూడా కొట్టలేదని మీకు తెలుసా? అంతా ఆమె చేసింది. ఆమె మాటలు చేతలు నన్ను మార్చాయి, నన్ను సరిచేసాయి. సమయం అయ్యింది, గంట మోగింది అన్నాడు లష్కర్. సజ్జయ్కి నమస్కరించి గ్యాలరీలోకి వెళ్ళిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.